Hello friends, welcome back my channel. Friends, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో కొత్త పోస్టులు అయితే వచ్చాయి. సో ఈ పోస్టుల గురించి మనం డీటెయిల్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది. సో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇక్కడ మీరు వెబ్సైట్ అయితే చూస్తున్నారు. సో ఈ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వెబ్సైట్స్ 2-3 వెబ్సైట్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడైతే ఈ వెబ్సైట్ మీరు చూపించేది, ఇందులో అయితే ఎక్కడ రిక్రూట్మెంట్ అయితే లేదు. అదర్ వెబ్సైట్ ఒకటి ఉంది, అందులో వచ్చేసి ఇది కూడా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇక్కడ మీకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా NHA has invited applications to fill 60 posts ఆఫ్ డిప్యూటీ మేనేజర్ టెక్నికల్ అని ఇచ్చారు. సో ఈ పోస్టులు ఏంటి, దీనికి క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది పూర్తిగా మనం తెలుసుకుందాం. సో ఈ వెబ్సైట్ లింక్ ని కూడా నేను ఇస్తాను. అలాగే ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి, వేకెన్సీస్ ఏంటి, ఇవన్నీ కంప్లీట్ గా చూద్దాం. సో ఫస్ట్ అయితే మనం అడ్వర్టైజ్మెంట్ అనేది చూద్దాం. సో అడ్వర్టైజ్మెంట్ అయితే ఇది నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్. ఇది ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్. సో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇన్వైట్స్ అప్లికేషన్స్ ఫర్ ఫిల్లింగ్ అప్ 60 పోస్ట్ ఆఫ్ డిప్యూటీ మేనేజర్ టెక్నికల్ సైడ్. ఇది లెవెల్ 10 అంటారు ఇది. సో 7th పే కమిషన్ ప్రకారం అయితే సాలరీ వస్తుంది. అది మినిమం 56,000 నుంచి 1,77,000 వరకు ఉంటుంది. సో దీనికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ త్రూ గేట్ 2025. గేట్ ఎవరైతే రాసి ఉంటారో సో అది ఆ స్కోర్ ని బట్టి ఇది 2025 గేటు. సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. ఇక్కడే ఇచ్చేసారు మనకి. సో క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా డిప్యూటీ మేనేజర్ టెక్నికల్. ఇక 60 పోస్టులు ఉన్నాయి. కేటగిరీ వచ్చేసి అన్రిజర్వ్డ్కి 27 ఉన్నాయి, ఎస్సీకి 9 ఉన్నాయి, ఎస్టీకి 4 ఉన్నాయి, ఓబీసీకి 13 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి 7 ఉన్నాయి, పీడబ్ల్యూడీకి 0 ఉన్నాయి. సో టోటల్ గా మనకి 60 పోస్టులు అయితే ఉన్నాయి. ద నంబర్ ఆఫ్ పోస్ట్ అడ్వర్టైజ్మెంట్ మే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్, అది కామన్ గా చెప్తూ ఉంటారు, పెరగచ్చు తగ్గచ్చు అని పోస్టులు అయితే. ఇక డీటెయిల్ ఎలిజిబిలిటీ కండిషన్ ఇచ్చారు ఇక్కడ మనకి. డిప్యూటీ మేనేజర్ టెక్నికల్ పోస్ట్ ఇది. సో ఏజ్ లిమిట్ వచ్చేసి 30 సంవత్సరాలు ఇచ్చారు. ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్. అదే రిక్రూట్మెంట్ క్రైటీరియా వచ్చేసి బై డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ వ్యాలిడ్ గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్. ఇంజనీరింగ్ లో గేట్ అనేది రాసి ఉండాలి. అది కూడా స్కోర్ 2025 సివిల్ ఇంజనీరింగ్ డిసిప్లిన్ లో ఉంటుంది. ఇంకా ఇక్కడ ద అప్పర్ ఏజ్ లిమిట్ ఈజ్ రిలాక్సిబుల్ యాజ్ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అయితే ఉంటుంది. సో 30 years అనేది కామన్ గా ఇచ్చారు. ఇది మనకి ఓబీసీ, బీసీ, మనకి అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ రిలాక్సేషన్ ఏజ్ అనేది కామన్ గా ఇక్కడ ఇచ్చారు కాబట్టి 5 years, 3 years, 15 years, 13 years, 10 years, 5 years అన్ని కామన్ గా ఉంటాయి. ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే ఓపెనింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 10/5 ఇది స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ వచ్చేసి 9/6/2025 వరకు మనకి టైం ఉంది. సో 1 month టైం అయితే ఇచ్చారు. ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే, ఇక ఇంపార్టెంట్ కండిషన్స్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఏదైతే ఇచ్చారో అది ఉండాలి, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి గేట్ ఎగ్జామినేషన్ రాసి ఉండాలి. ఆల్ అప్లికెంట్ మస్ట్ ఫుల్ఫిల్ ద ఎసెన్షియల్ రిక్రూట్మెంట్. అది అక్కడ అంటే పైన ఏమి ఇచ్చారో అది ఉండాలి. ఏజ్ లిమిట్ కామన్ గా 30 years. ఇంకా ఎలిజిబిలిటీ ఫర్ అవైలింగ్ రిజర్వేషన్స్ అనేది కామన్ గా ఉంటాయి. ఇవన్నీ కామన్ గా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్స్ ఉంటాయి. తర్వాత ఇక్కడ వచ్చేసి బెంచ్ మార్క్ డిజిబుల్నెస్ ఫిజికల్ రిక్రూట్మెంట్ కూడా ఇచ్చారు. సో ఇది కూడా చూసుకోవచ్చు మనం. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఆన్ ద బేసిస్ ఆఫ్ గేట్ 2025 స్కోర్స్ మీద ఉంటుంది. అది సివిల్ ఇంజనీరింగ్. ఈ సర్వీస్ బాండ్ ఇవన్నీ కామన్ గా ఉంటాయి. ఎలా అప్లై చేసుకోవాలని ఇచ్చారు ఇక్కడ. ద అప్లికెంట్ మే విజిట్ NHEIA వెబ్సైట్. ఈ వెబ్సైట్ ఇచ్చారు అప్లైయింగ్ ఆన్లైన్ అని. సో ఇది గూగుల్ క్రోమ్, మొజిల్లాలోనే ఓపెన్ అవుతుందని ఇచ్చారు ఇక్కడ. సో ఇక్కడ క్లిక్ ద ట్యాబ్ అని ఇచ్చారు. రిక్రూట్మెంట్ వ్యాకెన్సీస్ కరెంట్ ఎలా చూడాలి అని చెప్పేసి
తర్వాత అప్లికేషన్ ఫిల్ చేయాలి, ఫోటోగ్రాఫ్స్ ఇవన్నీ కూడా మనకు సైజులో ఇస్తారు. సో ఆ సైజు ప్రకారం మనం అప్లై చేయాలి. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. ఇంకా దీనికి ఏమన్నా ఫీ స్ట్రక్చర్ ఏమన్నా ఇచ్చారో చూద్దాం. ఏదైనా టెక్నికల్ ఇష్యూ అంటే మీకు అప్లై చేసేటప్పుడు ఏమైనా టెక్నికల్ ఇష్యూ ఉంటే సో మీరు ఈ కాంటాక్ట్ అవ్వచ్చు, లేదంటే ఈ ఈమెయిల్కి కూడా మీరు ఫర్దర్గా కాంటాక్ట్ అవ్వచ్చు అని ఇచ్చారు. ఇక్కడ కూడా ఫీ డీటెయిల్స్ అయితే కనిపించలేదు. సో ఫీజు అయితే లేదనుకుంటున్నాను నేను కూడా. ఒకసారి చూద్దాం మనం. సర్వీస్ బాండ్ ఇచ్చారు. తర్వాత ఇంకేమన్నా ఉంటే డీటెయిల్స్ ఫైనల్గా మీకు. తర్వాత ఎక్కడ కూడా మనకి ఫీ గురించి అయితే ఇవ్వలేదు. సో ఇది కంప్లీట్ మనకి డీటెయిల్స్. దీన్ని ఎలా అప్లై చేయాలంటే ఈ విండో కూడా నేను ఇస్తాను, ఎందుకంటే కొంచెం సైట్ ప్రాబ్లం ఉంది. అందుకని ఈ లింక్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, డైరెక్ట్ అప్లోడ్ చేసుకోవచ్చు మీరు. ఇక్కడ ఫస్ట్ మనం చేయాల్సిందంటే న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో న్యూ రిజిస్ట్రేషన్ ఇక్కడ ఇచ్చారు కదా, ఇది మనకి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. అది ఇక్కడ ఇచ్చాడు ఫస్ట్ నేమ్, తర్వాత మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఇచ్చేసి మొబైల్ నంబర్, ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి క్యాప్చా ఇచ్చేసి సబ్మిట్ చేసేస్తారు. చాలా ఈజీగా ఉంది. సో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వన్స్ రిజిస్ట్రేషన్ తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే నెక్స్ట్ చేయాల్సింది మనం ఇక్కడ యూజర్ ఐడి ఒకటి ఇస్తారు, మనకి పాస్వర్డ్ ఇస్తారు. సో నెక్స్ట్ క్యాప్చా ఇచ్చి సైన్ ఇన్ చేస్తాం. నెక్స్ట్ కంటిన్యూ అప్లికేషన్ అనేది మనం అప్లై చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇక్కడ ఇచ్చారు చూడండి ఫోన్ నెంబర్స్, అలాగే మొబైల్ నెంబరు, ఎక్స్టెన్షన్ నెంబర్ ఇచ్చారు, ఈమెయిల్ ఐడి ఇచ్చారు, టెక్నికల్ అసిస్టెంట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడ ఫర్ ఎనీ అసిస్టెంట్ ప్లీజ్ కాంటాక్ట్ హెల్ప్ డెస్క్ అని ఇచ్చారు. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. ఇక్కడ నుంచి మీరు మొత్తం ఒకసారి లాగిన తర్వాత అన్ని అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇది. సో మీరు ఆలస్యం చేయకుండా ఎవరైతే దీనికి ఎలిజిబిలిటీ ఉన్నారో ఇక్కడ మీరు చూస్తే డిప్యూటీ మేనేజర్ టెక్నికల్ సివిల్ ఇంజనీరింగ్ గేట్ ఉండాలి. పోస్టులు వచ్చేసి 60. సో ఈ క్వాలిఫికేషన్ కానీ మీకు ఉంటే మీలో ఎవరైనా అప్లై చేసుకోదలుచుకుంటే ఈ లింక్స్ ద్వారా మీరు అప్లై చేసుకోండి. నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ఈ లింక్స్ని. సో ఈ పోస్టులకి సివిల్ ఇంజనీరింగ్ ఇంపార్టెంట్ కాబట్టి సో ఎవరైనా ఉంటే ఇమీడియట్లీ మేల్ ఫీమేల్ అప్లై చేసుకోండి. ఓకే, ఈ పోస్టులు ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.